నిన్నటి దుర్ఘటన కలకత్తాలో జరిగిన దుర్ఘటన చాలా దుశ్చర్యకరమైన విషయము. అందరినీ కలిసివేసిన బాధాకరమైన విషయం. మాకు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్నాం కాబట్టి మాకు సెక్యూరిటీ లేదని భయం ఒకటి అయిపోయింది. నేటి సమాజంలో మహిళలు చాలా ముందుకొచ్చి సమాన హక్కుల కొరకు సమాన ప్రయత్నం కొరకు చేసుకుంటూ ఉన్నత చదువుల కొరకు ఉన్నత అవకాశాల కొరకు వెళ్తున్న సమయంలో నిన్నటి కలకత్తా జరిగిన దుర్ఘటన దేశమంతటా కలిసివేసిన బాధాకరమైన విషయం ఇది. దీన్ని మేము వైద్య ఆరోగ్య శాఖ నుంచి వైద్య ఉద్యోగుల సంఘం తరపు నుంచి ఖండిస్తున్నాం. ఇటువంటి దుర్ఘటన దేశంలో మళ్ళీ పునరావృతం కావద్దని కోరుకుంటున్నాం. ఎందుకంటే మహిళలు ఎన్నో కోటి ఆశలతో గడప దాటి ముందుకు చదువుకున్న తరుణంలో దేశంలో ఇటువంటి దుర్ఘటన జరగడం వల్ల అమ్మాయిలు కానీ తల్లిదండ్రులు కానీ భయపడి చదువుకు వెనుకాడికి వేసే ఆలోచనలు ఉన్నాయి. దూర విద్యకు పంపించడంలో కూడా పేరెంట్స్ భయపడతారు. ఇటువంటి దుర్ఘటన జరగకుండా ప్రభుత్వము ప్రొటెక్షన్ కల్పించాల్సిన సందర్భం ఉంది. నిన్న జరిగిన విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మహిళా కూడా దీనిపైన పూర్తి స్థాయిలో స్పందించకుండా విచారణ చేయకుండా పక్కన పెట్టడం చాలా బాధాకరమైన విషయం కలిసివేసింది. ఒక డాక్టరు ఉన్నత చదువుల కొరకు చదువుకొని ట్రైనింగ్లో ఉన్న డాక్టర్పై మర్డర్ చేయడం, హత్య చేయడము, అత్యాచారం మర్డర్ చేయడం జరిగింది. ఈ సంఘటన తెలిసిన అనంతరము భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా బాధాకరమైన దుర్ఘటన అని చెప్పేసి కలిసివేసిన విషయం కాబట్టి ఇటువంటి పునరావృతం కాకుండా చూడవలసిన అవకాశం ఉంది. భారతదేశంలో ఉన్న చట్టాలన్నీ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి దేశ రక్షణ కొరకు ఉన్న మహిళలకు గౌరవాన్ని కల్పించే అవకాశత ఉంది కాబట్టి దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి చట్టాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ దేశ రక్షణ కల్పించాల్సిన విషయం ఉంది. కాబట్టి మా వైద్య ఉద్యోగులకు ఇచ్చినటువంటి జీవోలు కానీ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి యాక్టులు కానీ పూర్తి స్థాయిలో మాకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మహిళలు రక్షణ కల్పించే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి. వాళ్ళ చదువులకు కానీ లేకుంటే వాళ్ళకి చట్టపరమైన న్యాయం జరిగే విధంగా న్యాయ చట్టాలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. మా యొక్క ఉద్యోగుల సంఘాల నాయకుల తరఫున మా ప్రభుత్వ డాక్టర్స్ తరఫున మేమందరం సంఘీభావం తెలుపుతూ వారికి ప్రగాఢ సానుభూతి తెలపడానికి మేమందరం కొనుక్కుంటూ మా డ్యూటీలోనే ఉంటూ మా విధులను నిర్వహించుకుంటూ నిరాశన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము. ముందు ఎటువంటి కార్యక్రమాలు జరిగినా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత